నాకు మరీ ఓవర్గా ఏదన్నా హీరోయిజం పెట్టినా లేకపోతే యూనో అనవసరంగా సాంగ్స్ ఎక్కువ పెట్టినా ఇట్ డజంట్ జెల్ వెల్. నాట్ మీకు జెల్ అవ్వదా? మీరు డోంట్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్? నో, ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఐ వుడ్ వాంట్ టు సీ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఒక డైలాగ్స్ చెప్పితే నేను డాన్స్ చేస్తాను ఆర్ ఎనీవన్ లైక్ ఆ స్టేచర్ ఉండేవాళ్ళు. బికాస్ మనకి అలవాటు అయింది, మనం ముందు నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు చిరంజీవి గారు గాను లేకపోతే అట్లాంటి వాళ్ళు డైలాగులు డాన్సెస్ వాళ్ళకి టైప్ లో ఒకటి ఉండాలి. మాది వేరే, మాది కూడా ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి ఒక న్యూ ఏజ్ గా. సి వాట్ మై సీనియర్స్ డిడ్ లైక్ 20 years బ్యాక్ ఇన్ దేర్ జర్నీ టు స్టార్డమ్, ఇట్ షుడ్ బి డిఫరెంట్ now in the kind of cinema I make. But yet the emotions అయితే అవే ఉంటాయి. యూనో ఎన్ని ఇయర్స్ అయినా మనకు మదరే లైక్ సిస్టరే వైఫే, ఆ ఎమోషన్స్ మనకి ఎలా అయితే మారవో అవి మారవు. బట్ ద వే ఇట్ ఈస్ షోడ్, ముందు ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండేది హీరోయిజం చూపించడానికి. ఇప్పుడు మోర్ న్యాచురల్ గా ప్రాబ్లం రియల్ ఉండి హీరో కూడా మోర్ రిలేటబుల్ ఉండి యూనో మన ఇంటి దగ్గర ఉండే అబ్బాయి లాగా ఉంది. అంటే మరి ఫ్లాంబాయింట్ గా డ్రెస్సింగ్లు లేకపోతే క్యారెక్టర్ ఏదో మనకి అవేగా లేకుండా మనకి దగ్గరగా ఉండి అండ్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ లోనే కొంచెం అరే అంటే ఇది మనకి జరిగితే మన పరిస్థితి ఏంటి, అరే మనం ఏం చేస్తాం అన్నప్పుడు the decision hero takes will make him a hero. So he will not start being a hero right from the scene. Right from the first scene. He will gradually, you know, and వాడు వెళ్ళి హీరో అవుదామన్న దూల కొద్ది హీరో అవ్వడు. The situations that put him up, the situation అతను ఏ సిచ్యువేషన్ లోకి అయితే వచ్చాడో ఆ సిచ్యువేషన్ కి తను ఆప్షన్ లేక కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ కి రియాక్ట్ అయ్యి దాని మీద చేసే యాక్ట్. సో అదొక పని. అది ఆ యాక్ట్ ఆ సిచ్యువేషన్ వల్ల హీరోయిక్ గా అనిపిస్తుంది. సో విచ్ ఆడియన్స్ వుడ్ కనెక్ట్ అండ్ దే వుడ్ లైక్ ఎస్ ఈవెన్ ఐ వుడ్ డూ ది సేమ్. అండ్ వెన్ అంటే హీరో చూడడానికి కానీ పర్ఫార్మెన్స్ కానీ మీకు అది సెట్ అవుతుందని, అంటే హీస్ పర్ఫార్మింగ్ వెల్, హీస్ లుకింగ్ గుడ్ ఫర్ దట్ క్యారెక్టర్ అని అనిపిస్తే I think definitely it will hit the chord. So this is like kind of Bajaj Vayu Begum is that kind of film which this is my genre or this is my area which I am looking for. And you got it. Yeah, and I got it with this film. So I think me and audience will also have a better understanding now, as in how they should, how I want to show myself and వాళ్ళు నన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నారు. ఆ సింక్ నాకు ఈ సినిమాతో వస్తుంది అనిపిస్తుంది. మోర్ దెన్ సక్సెస్ లో డెఫినెట్లీ ఐ గాట్ బెదుర్లంక సక్సెస్ అయింది. లైక్ గ్యాంగ్ లీడర్ మై రోల్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ మీ. సో ఐ హ్యాడ్ సక్సెస్ లేదని కాదు కానీ దిస్ లైక్ యాజ్ ఎ హీరో లైక్ డౌన్ ది లైన్ ఫైట్ అనేసి వేర్ ఐ వాంట్ టు బి. ఐ థింక్ దిస్ ఇస్ ద జర్నీ, స్టార్ట్ ఆఫ్ ద జర్నీ ఫర్ దట్. సూపర్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే ఒక యాక్షన్ ఉన్నా ఒక కమర్షియాలిటీ ఉన్నా కూడా ఒక రిలేటబిలిటీ ఉండాలి అని. అంటే కామన్ ఆడియన్స్ కి ఎక్కడో చోట కనెక్ట్ అవ్వాలి. సో వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ స్టార్డమ్ ఆర్ స్టార్ స్టేటస్ ఆర్ హీరోయిజం అంటే మీ దృష్టిలో ఏంటి అసలు? వాట్ అంటే వన్స్ యూ బికమ్ ఎ స్టార్ యూ విల్ బి, మీరు ఫస్ట్ సినిమా సెకండ్ వస్తుంది. యూనో ఆ క్యారెక్టర్ని మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి సినిమాకి వెళ్ళాం, ఆ క్యారెక్టర్ స్టార్టింగ్లో ఏం చేసింది అనేది ఎక్కువ దానికంటే ప్రభాస్ గారు ఎప్పుడు వస్తే స్క్రీన్ మీద ఐ వాంట్ షౌట్ ఫర్ హిమ్, యూనో ఐ వాంట్ టు వాచ్ హిమ్ ఫస్ట్ మోర్ దాన్ ద స్టోరీ, దెన్ కమ్స్ ద స్టోరీ. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ వేరేలా ఉండాలి. నేను మహేష్ బాబు సినిమాకి వెళ్తున్నా, నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తున్నా అన్నట్టుంటది. కానీ నేను సినిమాకి వెళ్తున్నా బాగుందంటే అందులో హీరో కార్తికేయ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ హీరో అండ్ అ స్టార్. సో ఈ జర్నీ అంటే వాళ్ళకి ఆ స్టార్డమ్ అనేది రావడానికి ఇలాంటి ఎన్నో మూవీస్ వాళ్ళు యూనో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళి బీట్, అంటే ఒక్కడు అతడు పోకిరి మహేష్ బాబు గారి చూసుకుంటే హిస్ గ్రాడ్యువల్ జర్నీ మేడ్ హిమ్ వాట్ హీ ఈస్. అండ్ రైట్ నౌ ఆయనకి ఇప్పుడు ఒక్కడు మూవీలో ఆ గ్రాడ్యువల్ హీరోయిజం ఉంటుంది. హిల్ బి వెరీ క్యూట్ బాయ్, వాళ్ళ ఇంట్లో కబడ్డీ ప్లేయర్, అది మెల్లమెల్లగా యూనో ప్రకాష్ రాజ్ని కొట్టి దెన్ అలా గ్రాడ్యువల్లీ హిల్ బి అ వెరీ బిగ్ హీరో. ఇప్పుడు మహేష్ బాబు గారు వచ్చారంటే ఫస్ట్ మనం అరుస్తాం. సో ఆయన మరీ నార్మల్గా ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, ఓకే ఎప్పుడు కొడతాడు, ఎప్పుడు అది చేస్తాడు, ఎప్పుడు డైలాగ్ చెప్తాడు, అది ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ అచీవింగ్ స్టార్డమ్. Are you looking out only for a hero roles or
ఎనీ బిగ్ రోల్ విచ్ హీరో రోల్ అనేది దట్ ఈస్ మై జర్నీ, దట్ ఈస్ ఎనీవేస్ దేర్. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఎలా అయితే నాకు యూజ్ అయింది, బలిమై నాకు యూజ్ అయింది, అలా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ బలిమై చేసేసా. నౌ సంథింగ్ ఎల్స్ ద రోల్ నీడ్స్ టు ఆఫర్ టు మీ. ఇప్పటి వరకు నేను చెయ్యని ఏదన్నా లుక్, ఒక చెయ్యని ఒక ఎమోషనా, అండ్ క్యారెక్టర్ కూడా ఏదో ర్యాండమ్ గా వచ్చాడు హీరోతో తన్నులు తినాడో, లేకపోతే జస్ట్ హీరోకి ఒక ప్రాబ్లం కావాలి కాబట్టి విలన్ కూడా ఉంటాడు అన్నట్టు కాకుండా, నేను చేసిన 2 క్యారెక్టర్స్ లో విలన్ కంటూ స్టోరీ ఉంటది. వాడికంటూ వాడి జస్ట్ నాట్ ఎనీ ర్యాండమ్ బ్యాడ్ గై, అంత ఆర్క్ ఉండి అది చేసే నీడ్ నాకు ఉంది అని అనిపిస్తే 100% చేస్తాను. బట్ అలాంటివి రావడం చాలా చాలా రేర్. యునో ఇట్స్ మచ్ రేర్ దెన్ finding a good script for a hero. Do you take that step to meet the bigger director and ask for a role? Ante why don't you cast me in your film? Nak cheyalani undi meeto, I want to team up with you. Do you ask? No, I never ask. You don't ask? No, I don't. And see, if I meet a very big star director, and suppose Sukumar garno akkada kalsanu, like sarvalsana ante some time in future maybe in ante ala oka wish laga చెప్పడం ఓకే గానీ సార్ మిమ్మల్ని అంటే అట్లా ఇప్పుడు అంటే విచ్ వుడ్ బి అ డ్రీమ్ టు మీ, బీయింగ్ క్యాస్టెడ్ ఇన్ రాజమౌళి సార్ ఫిలిం ఆర్ బీయింగ్ క్యాస్టెడ్ ఇన్ పూరి జగన్నాథ్ సార్. అంటే యు ఫియర్, మీకు ఏమైనా ఫియర్ ఉందా? అదొక డెస్పరేషన్ లాగా ఏమన్నా వెళ్తదేమో బయటికి? ఇప్పుడు రైట్ నౌ వాళ్ళకుండే కమిట్మెంట్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే మార్కెట్ థింగ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బడ్జెట్స్ ఉంటాయి. దే విల్ బి మేకింగ్ ఇన్ ఎ స్కేల్ ఆఫ్ సమ్ ఎక్స్ అమౌంట్. నాతో తీస్తే ఆ బడ్జెట్ తక్కువ అవుతుంది. సో ఐ నో హౌ ఇట్ వర్క్స్. డెఫినెట్లీ నాకు మీతో వర్క్ చేయాలని ఉంది ఫ్యూచర్ లో ఎప్పటికన్నా. ఐ హోప్ ఐ గెట్ టు దట్ స్టేజ్ వేర్ we both can collaborate as a hero and director. That's how I put it. If it's very big director, or if some director not very big but is very అంటే మంచి హిట్ ఇచ్చారు, 5-6 ఫిలిమ్స్ చేశారు, or లేకపోతే 1-2 ఫిలిమ్స్ అయినా మంచి హిట్స్ ఉన్నాయి, అలా ఉన్నప్పుడు కూడా మనసులో అనుకుంటా కానీ అడగను. బికాజ్ నేను అడిగితే ఇట్ వుడ్ బి లైక్ వాళ్ళ మైండ్ లో ఏముందో నాకు తెలియదు కదా. మేబీ దే వాంట్, వాళ్ళు నిజంగానే ఆ స్పేస్ లో ఉన్నారు. ఒక విషయం, ఒక సీడ్ నాటినట్టయితే ఉంటుంది కదా, ఒక మైండ్ లో వేసినట్టు ఉంటుంది కదా. ఓకే, సో కార్తికేయ ఐ ఆస్క్డ్ మీ, సో లెట్ మీ రిమెంబర్, అంటే కార్తికేయ అడిగినందుకు వస్తే అది కరెక్ట్ కాదండి, వాళ్ళకి రావాలి అది. సొంత రాసినప్పుడు కార్తికేయ సెట్ అవుతాడు దీనికి, ఆర్ అరే మనం ఇట్లా ఈ కార్తికేయ లాంటి హీరోతో చేద్దాం, తనకేమన్నా రాద్దాం అనేది ఐడియా వాళ్ళకే రావాలి. నేను చెప్పి చేయించుకుంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్, అంటే నేను నాకు పొగరు అట్లా అని కాదు, లేకపోతే నేనేంటి అడిగేది అని కాదు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద వే ఇట్ షుడ్ హ్యాపెన్. నేను వెళ్ళి అడగడం, ఐ ఆమ్ నాట్ ద వన్ హూస్ అంటే హీఈస్ ది డైరెక్టర్, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అండ్ తన దానికి నేను సెట్ అవుతా అనిపిస్తే నేను ఎస్ చెప్పాలి. నేను ఎవరిని వెళ్ళి నా కోసం చెయ్యి అంటే ఆయన బ్రెయిన్, ఆయన క్రియేటివిటీ. వాట్ ఇప్పుడు ఒక వెరీ సీజన్డ్ ఒక సీనియర్ డైరెక్టర్ ఆస్క్ యు టు గివ్ ఆడిషన్, మీరు ఇస్తారా? అయ్యో డెఫినెట్లీ ఆడిషన్స్ ఇస్తారా మీరు? ఆడిషన్ న్యూ డైరెక్టర్స్, డెబ్యూటెంట్స్ కూడా మీరు ఎప్పుడైనా? వాళ్ళు వచ్చేది ఇప్పుడు డెబ్యూటెంట్స్ జనరల్లీ హౌ ఇట్ వర్క్స్ ఇస్ వాళ్ళు ఆల్రెడీ నాకు నరేట్ చేద్దామని వస్తారు. సో నేను యాక్సెప్ట్ చేసి నేను ఎస్ చెప్తే మోస్ట్లీ సెట్ అలాగే ఉంటుంది. సో అది ఆడిషన్ లాగా ఉండదు, బట్ వీ డూ ఎ లాట్ ఆఫ్ క్యారెక్టర్ వర్క్, వర్క్ షాప్స్ లాగా. మీరు ఎట్లా చెప్తారని నేను ఐల్ బి వెరీ రోల్ చాలా కూల్ గా ఉండి చేద్దామా అని చెప్పి నేను అక్కడికక్కడ యాక్టింగ్ చేసి ఇప్పుడు ఈ డైలాగ్ ఉంది, సపోజ్ మనం ఇలా లేడ్ బ్యాక్ గా చెప్దామా, ఆర్ లేదు ఈ క్యారెక్టర్ లో కొంచెం మెచ్యూరిటీ ఉండాలి, సో ఈ టైప్ ఆఫ్ డైలాగ్ అంటే డైలాగ్ లో చిన్న చిన్న చేంజెస్, అంటే ఈ వర్డ్ యూజ్ చేస్తే కరెక్ట్ కాదు, మీ టూ కొలోకియల్ ఉంది, ఇది కొంచెం ఇలా మార్చి ఇలా చెప్దామా అని ఒక మీటర్ సెట్ చేసుకుంటాం కదా. సో అది చేసుకుంటాను డెఫినెట్లీ, ప్రతి మూవీకి చేసుకుంటాను. ఎందుకంటే నేనేం సినిమా చూస్తున్నా, డైరెక్టర్ ఏం సినిమా చూస్తున్నాడు అనేది సింక్ లో ఉండాలి. లేకపోతే సెట్కి వెళ్ళాక నేను యాక్టింగ్ చేస్తా, ఆయన సినిమా తీద్దాం అనుకుంటాడు, ఆడియన్స్ కి వేరేదే తెలుస్తుంది.